హాయ్ ఫ్రెండ్స్. మనకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొద్దిగా స్పీడ్‌గానే స్ప్రెడ్ అవుతుంది. సో, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వస్తే ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలి? మనకి తిరిగి మళ్ళీ లాక్‌డౌన్ పడుతుందా? ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. ఈ ఇమ్యూనిటీ అనేది ఎలా బూస్ట్ అవుతుందో నేను ఈ వీడియోలో చెప్తాను. మరియు దానితో పాటు హెచ్ఎంపీవీ వైరస్ అనేది వచ్చాక ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనకి లాక్‌డౌన్ పడుతుందో లేదో అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ ఎంత బూస్ట్ అయితే అంత దూరంగా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ అనేది ఏంటి అంటే ఒక యుద్ధంలో సైనికులు ఎలాగో అలా మనం ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసుకోవాలి. ఇలా మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే, ఎదుటివారికి యుద్ధం చేయడానికి అంటే ఇలాంటి వైరస్‌లు మన శరీరంలో వచ్చినప్పుడు, అది ఎదురు ఎళ్ళడానికి మరియు దానితో గొడవపడి వాటిని చంపడానికి ఈ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటిని చంపి మనకి రక్షణ వ్యవస్థని అందిస్తుంది. అదే ఇమ్యూనిటీ పవర్. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలంటే కొన్ని విషయాలు చెప్తాను. దానిని ఖచ్చితంగా మీరు పాటించండి. ఇమ్యూనిటీ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. నెంబర్ 1 కొంతమంది జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల మనకి ఏమవుతుందంటే, మన లోపల ఉన్న రక్షణ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది. అవి తగ్గడం వల్ల ఇలాంటి వైరస్‌లు వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటామో, ఇలాంటి వైరస్‌లు మనం తాకనన్నా తాకలేము. అందుకే ఇలాంటి ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కి చాలా వరకు దూరంగా ఉండండి. ఎప్పుడో ఒకసారంటే పర్వాలేదు గానీ, ప్రతిరోజు తినడం వల్ల ఇలాంటి జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. నంబర్ 3 నిద్ర. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, అది రక్షణ వ్యవస్థ అనేది బాగా దృఢంగా మారుస్తుంది. రాత్రి 7-8 గంటలు నిద్రపోవడం వల్ల ఇమ్యూనిటీ అని బూస్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నంబర్ 4 టెన్షన్. టెన్షన్ అనేది మనిషిని ఇంత నీరసంగా మరియు ఇమ్యూనిటీ కూడా డౌన్ అయిపోయేలా చేస్తుంది. ఈ టెన్షన్‌తో దూరంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ గురించి ఆలోచించండి. అంతేగాని ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఇలాంటి వైరస్‌లనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో, మనం అలర్ట్‌గా ఉండాలి. అందుకే టెన్షన్ అనేది ఎక్కువగా పడకుండా సొల్యూషన్ గురించి ఆలోచించండి. నంబర్ 5 విటమిన్ సి. విటమిన్ సి కావాలంటే మనకి లెమన్, బత్తాయి మరియు కమలాల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు లెమన్ అయినా యూజ్ చేయవచ్చు. తక్కువ ఖర్చులో లభిస్తుంది. దానితో పాటు అందరికీ అందుబాటులో ఉంటుంది. లేదు నేను పర్వాలేదు అంటే గనక కమలాని, బత్తాయిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. వీటిని రోజుకి 1 లేదా 2 తాగండి. వీటి జ్యూస్‌ని తాగడం వల్ల బాగా విటమిన్ సి అనేది అందుతుంది. నిమ్మకాయ అయితే రోజుకి అరచక్క, ఒక నిమ్మకాయ అయినా యూజ్ చేయొచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి చాలా సహాయపడుతుంది. చిన్న పిల్లలకి హాఫ్ లెమన్ అన్న తాగించండి. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మరియు దానితో పాటు వాటర్‌ని కూడా మీరు మినిమమ్ రోజుకి చిన్న పిల్లలకైతే 4-8 గ్లాసులు ఆ ఏజ్‌ని బట్టి తాగించండి. మీరు 18+ అయితే గనక 4-4.5 లీటర్లను ఖచ్చితంగా తాగేలా చూసుకోండి. ఇవి తాగడం వల్ల మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మన ఒంటికి పట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మరియు దానితో పాటు మనం వచ్చిన తర్వాత భయపడిపోతాం. ఇలా భయపడడం వల్ల ప్రాణాలు పోయిన సంఘటనలు మనకి తెలియనిదేమీ లేదు. సో, వచ్చినప్పుడు భయపడకుండా చికిత్స మాత్రమే చేయించండి. అప్పుడు ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆ కరోనా ఎలాగో హెచ్ఎంపీవీ వైరస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే వాటికి, వీటికి లక్షణాలు మొత్తం ఒకటే. లక్షణాలు అలానే ఉన్నాయి. చికిత్స కూడా అదే. ఆ కరోనా వైరస్ ఎలాగో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా అలానే పనిచేస్తుంది. సో, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తలు తీసుకొని ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నిద్ర, బయట ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. టెన్షన్ పడకూడదు. వాటర్ బాగా తాగాలి. దానితో పాటు హెల్తీ ఫుడ్స్‌ని తినండి. విటమిన్ సి ఫుడ్స్ అంటే లెమన్, కమలా, బత్తాయి వీటిని తాగితే వీటి జ్యూసెస్ తాగినా సరిపోతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం అనేది మనకి పెద్ద సమస్యగా మారుతుంది. సో, మనం ఏం చేయాలంటే, మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని, మనం ఇలాంటి వైరస్‌లకి దూరంగా ఉందాం.
లాక్‌డౌన్ పడుతుందా అంటే, ఈ కేసులు పెరగనంత వరకు లాక్‌డౌన్ అనేది పడదు. సో, మనం ఏం చేయాలంటే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లాక్‌డౌన్ పడకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉందాం. బీ కేర్‌ఫుల్. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకున్నా తగ్గిపోతుంది. సో, మీరు భయపడకుండా ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి చాలు. చిన్న పిల్లలకి అయితే సేమ్ ఇలానే ఇవే యూజ్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.